యూట్యూబ్ ప్రేక్షకులకి అలాగే నన్ను సపోర్ట్ చేసే మన సబ్స్క్రైబర్ అందరికీ సోదరులు సోదరీమణులకి అందరికి కూడా నమస్కారం. మన ఛానల్లో మనకి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. మనకి దాదాపు 300 చిల్లర పైనే వీడియోస్ అయితే ఉన్నాయి. వీటన్నిటిలో నా కష్టం, నాకు దానికి ప్రతిఫలం మీరు, నా కష్టానికి ప్రతిఫలం మీరే మాకు. ఈ విషయంలో నేను చాలా అయితే సంతోషిస్తాను. ఎందుకంటే నేను ఎంతమంది మనుషులను అయితే గెలుచుకున్నానా, ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయితే మనకు వచ్చారు అనే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ మనకి సబ్స్క్రైబర్స్ మనకి ఎంతమంది సపోర్ట్ చేశారంటే వాళ్ళకి మనం ఎంతో కొంత చేయాలి. మన సబ్స్క్రైబర్స్ నన్ను అడిగేది ఒకటే, మనకి ఏమడుగుతారు, పెద్ద చేపలు పట్టండి, అలాగే మంచి మంచి ప్లేసులకి వెళ్ళండి అని. కానీ వెళ్ళడానికి మనకి పోవడానికి మంచి ప్లేసులు ఉన్నప్పటికీ కూడా పోలేని పరిస్థితులు కూడా ఉంటాయి. అసలు అవేంటో మీరు తెలుసుకోవాలి. దానికన్నా ముందు మరి నేను భరత్ ఫిషింగ్ అనేది భరత్ అనేది మీకు మాత్రమే తెలుసు. అసలు భరత్ అనేవాడు ఏం పని చేస్తాడు ఏంటనేది మీ అందరికీ తెలియకపోవచ్చు. ఈ విషయం ఈరోజు నేను మీకు చెప్తాను. అంటే నేను ఏం పని చేస్తాను ఏంటనేది మీరందరూ కూడా తెలుసుకోవాలి కదా. మరి నాకు ఎంత టైం ఉంటుంది ఏంటనేది మీ అందరికీ చెప్తాను. నేను ఏ ప్లేస్లకు వెళ్ళాను ఏంటనేది ఈ వీడియోలో. మొదట నేను పనిచేసేది వచ్చి తాపీ పని అంటే బేల్దార్ పని అంటారు కదా, మేసన్ వర్క్ అయితే నేనైతే చేస్తుంటాను. ఈ వర్క్లో మనకి నా టైమింగ్ వచ్చి మార్నింగ్ 8కి అయితే వెళ్తాను. ఇక్కడికి వెళ్ళే లోపలికి 8:40 8:50 కూడా అవుతుంది. దూరాన్ని బట్టి జర్నీ అయితే ఉంటుంది అనమాట. ఆ జర్నీ మనం ఇంకా పని దగ్గరికి వెళ్ళి ఇంకా పని అయితే చేస్తాం. ఆ పని చేస్తా మనకి 1 అవర్ 1 గంటకి అయితే దిగుతాం. ఆ తర్వాత 2 గంటలకు మళ్ళీ పనిలోకి అయితే ఎక్కుతాం. మళ్ళీ సాయంత్రం 6, 6:30, 6:10 ఆ టైంలో అయితే వర్క్ దిగాల్సి వస్తుంటుంది. మళ్ళీ ఇంటికి వచ్చే వాళ్ళకి 6:47 కూడా అవుతుంది. ఇంకా ఆ టైంలో ఏంటంటే కాస్త స్నానం చేసి కాసేపు రిలాక్స్గా కొద్దిసేపు కూర్చొని భోజనం చేసి పడుకోవడానికి టైం సరిపోతుంది. అక్కడికి 9:30, 10 అయిపోతుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి ఇదే ప్రాసెస్ అనమాట. కాకపోతే నేను ఈ వీడియో ఎడిటింగ్ అనేది దేని గురించి అని కొత్తగా ఆలోచించాలి, వీడియోలు తీయాలి, ఏ ప్లేస్కి వెళ్ళాలి ఏంటనేది నేను ఏ టైంలో ఎంచుకుంటానంటే మార్నింగ్ నేను 5:30కి అలా లేస్తాను. హాఫ్ అన్ అవర్లో నా వాష్రూమ్కి వెళ్ళడం అన్నీ కంప్లీట్ చేసుకుంటాను, బ్రష్ చేయడం అన్నీ. నాకు దొరికేది 1 అవర్ ఉంటుంది, 6 నుంచి 7కి. ఈ ఎగ్జాక్ట్గా ఈ 1 అవర్ అనేది నా జీవితంలో బాగా గుర్తున్నది విషయం. కొన్ని సంవత్సరాల్లో బాగా గుర్తున్నది. ఎందుకంటే 1 అవర్ అనేది ప్రత్యేకంగా మీకోసమే కేటాయించిన టైము. ఎందుకంటే ఇంకా నా దగ్గర అంతకన్నా టైం లేదు. ఎందుకంటే అదే నాకు ఎక్కువ, రోజులో 1 గంట 6 నుంచి 7 దాకా అయితే కేటాయించి వీడియో షూట్ చేయడం కానీ, ఎడిటింగ్ చేయడం, థంబ్నెయిల్ కానీ అన్నీ డిజైన్ ఆలోచించుకుంటాను. ఒకవేళ ఎక్కువ వీడియోస్ అన్నీ ఉంటే మనకి నైటు 9:30 పైన 10 గంటలకి వస్తా, పడుకోకుండా 11:30 దాకా అయితే ఉండి చేసిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మరి మీకు మన సబ్స్క్రైబర్స్కి ఇవన్నీ కూడా మీ అందరూ తెలుసుకోవాలి. ఈ వీడియో విషయం మీ అందరికి కూడా, ప్రతి ఒక్కరు నా ఉద్దేశంతో అయితే చెప్తున్నాను, ఏమనుకోకండి. ఏంటంటే ఇప్పుడు మనకి 1 అవర్లో నేను ఇవన్నీ చేయగలుగుతాను. ఇంకపోతే వారం మొత్తం పని చేయాల్సి ఉంటుంది. వారం మొత్తం పనిచేసి ఒక ఆదివారం మాత్రమే ఖాళీ ఉంటుంది. ఈ ఆదివారంలో అప్పుడు కూడా మనకి మంచి ప్లేస్ ఉంది, ఫిషింగ్ ప్లేస్ ఖచ్చితంగా పడుతున్నాయి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను 5:30, 5 కల్లా ఫిషింగ్ స్పాట్కి వెళ్ళిపోతాను. లేదు నార్మల్గా ఉన్న పెద్ద కాంపిటీషన్ లేదు, అక్కడ వెళ్ళినా మనకి ప్లేస్ దొరకద్ది అనుకున్నప్పుడు 6 గంటలకల్లా ఫిషింగ్ స్పాట్కి వెళ్తాను. లేదా ఒక్కోసారి 6:30 కూడా అవుతుంది. మనకి మధ్యాహ్నం దాకా ఖచ్చితంగా అయితే ఉంటాను అక్కడ. మధ్యాహ్నం దాకా అన్నీ తీసుకొని పోతాను. ఫీడర్లు, అలాగే సింగ్ ఆడడానికి. సింగ్ అన్ని ప్లేస్లో కుదరకపోవచ్చు కానీ ఫీడర్లు, గుచ్చా హుక్స్, అలాగే కొన్ని ఎర్త్ బాంబ్స్ కూడా తీసుకోబోతాను, ఎర్రలు. వాటిని ఉపయోగించి కూడా మనకి ఫిషెస్ పడతాయని ఫిష్ ట్రాప్ కూడా తీసుకోబోతాను, మీరు నాకు చూసిన వీడియోలో చూసినట్టు. మరి ఇవన్నీ మనకి చేసినప్పటికి కూడా కొన్ని సందర్భాల్లో చేపలు పడన పక్షంలో మనకి వీడియోస్ పెద్దగా ఉండవు. దాన్ని చూసిన సబ్స్క్రైబర్స్ మనకి మంచి ప్లేస్కి వెళ్ళొచ్చు కదా అని అడుగుతారు.
కానీ నాకు వెళ్ళడానికి ప్రధాన కారణం మీకు చెప్పాను కదా, రోజు మొత్తంలో ఒక రోజు ఖాళీ, అలా గంట ఖాళీ, అలాగే వారం మొత్తంలో ఒక రోజు ఖాళీ, అది కూడా మధ్యాహ్నం దాకా అయితే మీకోసం అయితే కేటాయిస్తాను, సబ్స్క్రైబర్స్ కోసం. మిగతా మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ దాకా నా కుటుంబ సభ్యులకి నేను కేటాయిస్తాను. ఎందుకంటే మన జీవితంలో మనకి వాళ్ళు ముఖ్యమైన పాత్రధారులు. వాళ్ళకు కూడా కొంత టైం నాకు కేటాయించాలి, మీకోసం కూడా కేటాయిస్తాను. ఎందుకంటే నన్ను ఇంతగా సపోర్ట్ చేశారు కాబట్టి మీ నమ్మకాన్ని, మీ అభిమానాన్ని కోసం నేను కూడా మీకోసం కృషి చేస్తున్నాను. ముఖ్యంగా మనం చూసుకుంటే మా ఇంటికాడ నుంచి వచ్చి నేను ఫిషింగ్ స్పాట్కి వెళ్ళే దూరం వచ్చి సర్వేపల్లి రిజర్వాయర్ వచ్చి సుమారు 37 కిలోమీటర్లు ఉంటుంది. అది పోవడానికి మాత్రమే దూరం, రావడానికి కాదు, పోవడానికి. ఇంకా పోతే మనకి సంగం బ్యారేజ్ వచ్చి 42 కిలోమీటర్లు, 43 వస్తుంది. టోటల్గా మనం గూగుల్ మ్యాప్తో కాకుండా నార్మల్గా పోతే మనకి 45 దాకా కూడా వస్తుంది పోవడానికి మాత్రమే. ఇంకా పోతే మనకి దగ్గరలో ఉన్న అవే మనకి ఒక రకంగా మరి సోమశిల కూడా మనకి సుమారు ఒక 96-100 కిలోమీటర్లు అయితే వస్తుంది. అక్కడికి కూడా వెళ్ళడానికని మనం ఒక రోజు ప్లాన్ చేసాం. అంటే అక్కడికి వెళ్తే హాఫ్ డేలో రాలేము, ఫుల్ డే ఉండాల్సి వస్తుంది. ప్లాన్ చేసాం అక్కడికి వెళ్దామని. అక్కడున్న మన కొంతమంది సబ్స్క్రైబర్స్, అక్కడున్న కొంతమంది మనకి ఎట్లా డీటెయిల్స్ తెలిసింది. అసలు ఏంటి వాతావరణం అంటే, డ్యామ్ బ్యాక్ సైడ్ మనకి పెద్దగా వాటర్ కూడా తగ్గినాయి, పెద్దగా పడడానికి వీలు లేదు. దానితో పాటు అక్కడున్న లోకల్ ఫిషర్మెన్స్ వాళ్ళతో ఏంటంటే జాలర్లతో కొద్దిగా ఇబ్బంది, బయట వాళ్ళు రానివ్వరు అన్నారు. సరే బయట వాళ్ళు రానికపోతే ఎట్లా మేనేజ్ చేసి వీడియోస్ తీయచ్చు అనుకోండి. కానీ అక్కడికి వెళ్ళి ముందు మనకు ఫిషెస్ పడాలి కదా. అంత దూరం పోయినప్పుడు ఉత్త చేతులతో రావడం అనేది చాలా డిసప్పాయింటెడ్ విషయం అనమాట. అదొక ఇబ్బంది. మనకి ఏరు పారుతున్నప్పుడు మన పెన్నా రివర్ మనకి చాలా బాగుండే రివర్ అది. మనకి నెల్లూరులో ఉన్న వాళ్ళు అయితే మీ అందరికీ అర్థమై ఉంటుంది. పెన్నా వల్ల మనకి గ్రౌండ్లో వాటర్ లెవెల్ కానీ అన్నీ కానీ మనకైతే ఉంటాయి. కానీ దాంట్లో ఇప్పుడు కూడా పడడం చాలా అయితే తక్కువ అయ్యాయి చేపలు అయితే. ఎందుకంటే అక్కడ ఉన్న మత్స్యకారులు విపరీతమైన వలలు వేసి పట్టడంలో అంత పెద్ద 70-80 వేలు వలలు దాదాపు ఎన్నో వదులుతున్నారు. 60,000 నుంచి వలలు కొనుక్కొచ్చి వేస్తున్నారు. చిన్న సైజుని కాడి నుంచి మనకు అన్ని చేపలు అయితే పట్టేస్తున్నారు. ఎక్కడ కూడా అదే అనమాట. మనకి దీని విషయంలో కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే బయట స్టేట్స్లో ఏంటంటే ఎవరైనా జాలర్లు వాళ్ళు పట్టేవాళ్ళు సుమారు 1-2 కేజీల పైన చేపలు మాత్రమే పడుతుంటారు సముద్రంలో. అలాగే ఇక్కడ నదిలో కూడా ఇంత మితంగా ఉన్న చేపలను పట్టాలి అనే ఒక గవర్నమెంట్కి వస్తే ఏదో ఒకటి తీసుకొస్తే ఈ చేపలు అనేది అంతరించకుండా ఉంటాయి. ఇంకా పోతే గేలాలతో మహా అంటే ఎన్ని పడతారు, ఒక 5-6 కేజీలు పడతారు. తర్వాత పట్టేదానికి పెద్ద ఉండదు. కొద్దిగా ఏదో ఒకటి లైసెన్స్ లాంటివి తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నాను దీని విషయంలో. ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. ఇంకొక వేరే వాళ్ళ జాలర్లో కొత్తగా వచ్చిన వలలు వేసుకున్న వాళ్ళకి కానీ, లేదంటే మనలాంటి వాళ్ళకి గేలాలతో పట్టుకున్న వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. మనకి మంచినీళ్ళలో కొన్ని చేపలు అయితే ఉంటాయి, మిగతాయి బతికి పెద్దవి అవుతాయి. ఇంకా మనకి పెన్నా రివర్ అనేది మనకి కొద్దిగా దగ్గర ఒక 12 కిలోమీటర్లు ఉంటుంది పోవడానికి. మనకి కొద్దిగా బాగుంటుంది ప్లేసెస్ కూడా. మిగతా ప్లేసులతో సంగం బ్యారేజ్ కానీ అవన్నీ ఏంటంటే ప్లేసులు పెద్ద బాగోవు. పెన్నా బ్యారేజ్ కాడ ఉన్నంత ప్లేసు మనకి ఫీడర్లకు కానీ అన్నీ పెట్టుకోవడానికి వసతిగా ఉంటుంది. ఇంకపోతే సర్వేపల్లి రిజర్వాయర్ దగ్గర కూడా పెద్దగా ఉండదు, అది ట్యాపర్గా ఉంటుంది, ఎత్తుపల్లంగా ఉంటుంది. రెండోది ఆ ఏరియా వాళ్ళతో తలనొప్పి, ఏంటంటే వాళ్ళు వస్తే అవి అంటూ ఉంటారు. ఈ అన్నిట్లో నా సుదీర్ఘ ప్రయాణంలో నాకు ఒక మంచి స్నేహితుడు లాంటాడు, మనకి స్నేహితుడు. అలాగే మన సబ్స్క్రైబర్ అయితే మనకి తోడైతే ఉన్నాడు. అతని పేరే విఘ్నేష్. మనకి ఈ వీడియో చూస్తుండొచ్చు, వీడియో కూడా మనకి కొద్దిగా సపోర్ట్గా ఉంటాడు. నేను పెట్టిన లైవ్ వీడియోస్ లాగా నేను ఒంటరిగానే వీడియోస్ చేస్తున్నాను అని అంటుంటే అతను మాత్రం నేను అన్నాను అని చెప్పి నాతో పర్సనల్గా ఒకరోజు కలిసాము. అప్పుడు నాకు 2-3 వీడియోస్ కూడా నాకు వచ్చి షూట్ చేశాడు, నాతో ఉన్నాడు. అతను నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే నేనైతే ఎంత ఓపిక్గా ఉంటానో అతను కూడా నాకు ఫిషింగ్ స్పాట్లో అంతే ఓపిక్గా ఉంటాడు. మరి నేను కదిలి వెళ్దాం అనుకునేదాకా అతను కూడా కదిలి వెళ్ళడు. అది చాలా విషయం అనమాట. మనకి చాలా మందిలో ఓపిక అనేది ఉండదు. మెయిన్ ఈ ఫిషింగ్ ఫీల్డ్లో ఎక్కువ ఉండాలి. ఎందుకంటే కొంతమంది 1 hour 2 hour ఉండి 2 గంటలు 3 గంటల సేపు ఉండి ఇంకో కుదరదు వేరే ప్లేస్కి వెళ్ళడం, లేదంటే ఇంటికి వెళ్ళిపోవడం చేస్తారు. అట్లా కాదు,
కనీసం మనం మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం కనీసం 12 దాకైనా వెయిట్ చేస్తే మనకి మధ్యలో తగలొచ్చు. కొన్ని సందర్భాల్లో లేట్గా మనకి ఎప్పుడో 11:30 ఆ టైంలో పడుతుంది, ఒకే ఒక చేప పడుతుంది. అది కూడా చాలా సందర్భాల్లో నేను చూస్తున్నాను. మనం చేస్తుంటాం కాబట్టి వీడియోస్. మరి ఫిషింగ్ స్పాట్కి వెళ్ళేటప్పుడు నేను ఒక్కడిని అయితే చాలా వీడియోస్ చేస్తున్నాను. మీరు చూసినట్టు దాదాపు 300 పైన వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఒంటరిగా చేసినవి. వాటిల్లో నేను ఒక్కడినే ఒంటరి అని నేను అనుకోను. నా వెనకాల దాదాపు మీరందరూ సబ్స్క్రైబర్స్ ఇప్పటికి వచ్చి 3300 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరందరూ నా వెనకాల ఉండి నన్ను నడిపిస్తున్నారు, నేను ఉన్నాను ముందర అనే నేను భావంతో ముందుకెళ్తుంటాను. చాలామందికి కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అందులో నేను ఒక్కడనే ఉంటాను. చాలా గందరగోళంగా ఉంటాయి ఆ ప్లేసుల్లోకి చాలామంది వెళ్ళడానికి ఇష్టపడరు. అంటుంటారు ఏదో గాలి, ఏదో దెయ్యం అంటూ ఉంటారు. కానీ నేను అవన్నీ పట్టించుకోను. ఎందుకంటే వాటి మీద నాకు పెద్దగా నమ్మకం లేదు. ఉన్నా కూడా అవి మనల్ని ఏం చేయవని నాకు తెలుసు. అందుకని నేను వెళ్తుంటాను, పెద్ద పట్టించుకోను. అంటుంటారు. మరి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకి వారం మొత్తం పనిచేసి వారంలో ఒకరోజు హాఫ్ డే మాత్రం కుదురుతుంది. హాఫ్ డేలో ఎవరైనా పని దగ్గర వాళ్ళని తీసుకొచ్చాను అనుకోండి, వాళ్ళ నుండి వారం మొత్తం పనిచేసి ఈ మధ్యలో కూడా నేను ఏడొచ్చేది నువ్వు బావ అంటారు. అయినా మనకి ఇబ్బంది లేదు. నేనున్నాను తోడు, నాతో పాటు మీరందరూ మంది ఉన్నారు. అన్నిటికన్నా ముందు మనకి విఘ్నేష్ బ్రదర్ బ్రో, అతను అయితే ఉన్నాడు. ఖచ్చితంగా నేను పిలిస్తే ఖచ్చితంగా అయితే వస్తాడు. ఎందుకంటే కాకపోతే ఎందుకు పిలవట్లేదంటే, ఇప్పుడు నేను వెళ్ళి పట్టడానికే నాకు ఏం వర్కౌట్ అవ్వట్లేదు. పాపం అతనికి ఏంటంటే నాలాగా కాదు, అతని వర్క్ ఫీల్డ్ వేరే. అతనికి ఎప్పుడు పని ఉంటే అప్లై చేసుకోవాలి. మనకి ఎక్కువ బాగా పడుతుండి మనకి బాగుంది అనుకుంటే అతను వచ్చినా అతనికి కూడా సాటిస్ఫై అవుతాడు. అట్లా కాకుండా వచ్చి కూర్చొని పోవడానికంటే పాపం అతను ఇంకేదో పని చేసుకుంటాడు. అతను అలాగే కష్టపడే అతను కాబట్టి అందుకని అతను పెద్ద పిలవట్లేదు. చేసే ప్రతి వీడియోలో నాకు సపోర్ట్గా ఉంటాడు. థ్యాంక్ యూ బ్రదర్. 1 సెకండ్ మీకు ఇంకా వీడియో ఇంతే ఫ్రెండ్స్. వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మనకి మంచి మంచి వీడియోస్ ఇంకా రాబోయే మనకి పోయినసారి ఒక 5 years బ్యాక్ అయితే వచ్చాయి. రివరు పొంగి పెనా రివరు, అటువంటి సందర్భాల్లో కానీ వస్తే మనకి ఫిషెస్ మంచిగా పడతాయి. అట్లానే మన స్వార్థంతో పక్కన వాళ్ళ జీవితాలు నాశనం చేయాలనుకోకూడదు. అంటే రివర్ అనేది పోయినసారి వచ్చి చాలామంది కుటుంబాలు రోడ్లను అయితే పడ్డాయి. అట్లా కాదు, పైనుంచి నీళ్ళు అనేది వస్తే కిందకి మనకి మంచి చేపలు అయితే పడతాయి ఖచ్చితంగా. అన్నిటికన్నా ముందు మనకి పల్లిపాడు గుండం కానీ వస్తే మనకి మొయ్యిబుడాలు మంచి ఫేవరెట్ డిష్ అయ్యి చాలా అయితే బాగుంటాయి. నేను చాలా అయితే పట్టాను. ముల్లెట్ ఫిష్ అంటారు. ఆ ముల్లెట్ ఫిష్ మనకి సీ వాటర్లో నుంచి అయితే రిటర్న్ అయితే వస్తాయి మనకి అక్కడి నుంచి. చాలా అయితే బాగుంటాయి అవి. మీరు చూసే ఉంటారు, పల్లిపాడు గుండంలో చాలా అయితే పట్టినాం అవి. ఓకే, మళ్ళీ మంచి రోజులు, మళ్ళీ ఫిషెస్ పడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్, మీ ఆదరాభిమానాలు నాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఉంటాను మరి.